వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చాలా వరకు సేఫ్ మెడిసిన్ ఏదైనా ఉందా అంటే అది హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. సో దీని మిరాకిల్ ఏంటంటే సర్జరీ వరకు వెళ్ళవలసిన మోకాళ్ళు కూడా మనము ఆపరేషన్ లేకుండానే మెడిసిన్స్ హోమియోపతి మెడిసిన్స్ వాడి వాళ్ళకి రిలీఫ్ని ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆ ఏజ్లో అంటే నియర్లీ 50 ఇయర్స్ వయసులో ఉండవలసిన మోకాలు ఏ స్ట్రక్చర్ ఉండాలో ఆ స్ట్రక్చర్కి అయితే మనం తీసుకొని వస్తున్నాం అంటున్నారు. అసలు ఈ హోమియోపతికి ఉన్న మెరాకిల్స్ ఏంటనేది సార్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఇప్పటికే చాలా మందితో అంటే నేను మీ క్లినిక్కి విజిట్ అయినప్పుడు అక్కడ పేషెంట్స్తో కూడా నేను మాట్లాడాను సార్. మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఖచ్చితంగా సర్జరీ పడుతుంది అని చెప్పేసి కొద్దిమంది డాక్టర్స్ చెప్పారు. కానీ సార్ చెప్పినట్టుగా ఒక 8 మంత్స్ మేము ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత అది ఎంతవరకు అంటే అందులో కార్టిలేజ్ అరిగిపోయిందా లేదంటే బోన్ అరిగిపోయిందా అనేది మాకు సంబంధం లేదు, మాకు తెలియదు కూడా అది. కానీ మోకాళ్ళ నొప్పులు అయితే తగ్గాయండి అంటున్నారు. సో ఏంటి మిరాకిల్ ఏంటి హోమియోపతిలో? మిరకల్ ఏందని చెప్తే మీకోటి నేను చెప్తాను. ఏమైతుంది లోపట తెలియదు అని Yes. అన్నారు కదా, తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా తగ్గింది. ఎట్లా తగ్గిందంటే ఒక ఆటో అతను ఉండే. ఓకే. ఆయనకు మోకాల్ది మొత్తం అరిగిపోయినాయి, ఇంకా ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. ఇప్పుడు Okay. సంపాదించేటోడు ఆయన ఒక్కరే ఇంట్లో. Yes. అయితే ఏంది, మన మందులు వాడిల్లు, మన మందులు వాడితే మోకాలు నొప్పులు సెట్ అయిపోయినాయి. ఓకే. ఓకే. కానీ ఇక్కడతోటి ఆగదు. ఏంటంటే ఇప్పుడు ఆటోలది ఏంది పని మొత్తం తిరగడం. అవును. అయితే ఏందంటే బస్ స్టాండ్కి వెళ్ళి ఒక ప్యాసింజర్ని తీసుకున్నారు. అయితే వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే ఈయనకు వినిపించింది, ఇట్లా పోతున్నాము ఇప్పుడు నెక్స్ట్ వారం వచ్చి షరీక్ అయిపోదాం, ఆపరేషన్ చేయించుకుందాం అది ఇది అనేసి. ఓకే. ఏమైందమ్మా అని ప్రాబ్లం అడిగితే ఇట్లా మోకాలు అరిగిపోయినాయి అమ్మా, ఇట్లా పోయి పెద్ద హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుంటున్నాం. అయితే ఈ ఆటో అతను వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చిండ్రు. ఓకే. ఎందుకంటే ఆయనకి ఎట్లా రిలీఫ్ వచ్చింది. ఆయనకు తగ్గింది కదా, Yes, నిన్న yes. కూడా వచ్చి కలిసిపోయినరు. ఏమని అడ్వైజ్, అరే ఆపరేషన్ అవసరమే లేదు, అరే లేదు ఖచ్చితంగా చేయమని చెప్పిండ్రు. చాలా ఫారెన్ లో చదువుకొని వచ్చిన డాక్టర్లు చెప్పిండ్రు. అయితే ఈయన చెప్పినట్లు ఆపరేషన్ లేకుండా హోమియోపతి వైద్యంతో ఆయనకు ఎట్లా తగ్గించి చెప్పి మన హాస్పిటల్ కి అక్కడి నుంచే తీసుకొని వచ్చిండ్రు. సూపర్. అయితే పేషెంట్ ఏంది, అరే సార్ ఇట్లా మొత్తం అరిగిపోయినాయి, ఇప్పుడు తగ్గాలి. అయితే మనం ఒక ప్రశ్న అడిగినాం, ఏం టెన్షన్ ఉండే అమ్మా మీకు? ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ప్రాబ్లం? 4 ఏళ్ల నుంచి ఉంది. ఏం టెన్షన్ ఉండే? ఏం టెన్షన్ ఉండే అంటే కూతురు చెప్పకుండా మాకు అసలు ఏం తెలియని కూడా తెలియదు, ఓకే. లేచిపోయి పెళ్లి చేసుకుంది. సరే ఇప్పుడు మాటలు లేవు గిట్టలు లేవు. ఇప్పుడు పారిపోయి పెళ్లి చేసుకున్నందుకు కోపమా, లేదంటే పాపతోటి మాట్లాడడం లేదు అనేసి కోపమా? మాట్లాడాలని అనుకుంటాను కానీ మాట్లాడలేను, ఎందుకంటే మా ఆయనకు ఇష్టం ఉండదు. అట్లా ఉండి అదే మనసులో పెట్టుకొని ఏమైతే శరీరం రియాక్ట్ అవుతుంది. ఓకే. అవునా కదా, శరీరం రియాక్ట్ అయ్యి ఇట్లా ఆ పేషెంట్ కి ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చింది. ఆ పేషెంట్ కి పూర్తిగా తగ్గింది. మన హోమియోపతి వైద్యంతో మళ్ళీ సర్జరీ కూడా అవసరం పడలేదు. నేను కొన్ని ఇప్పుడు చెప్తాను మీకు. ఇవి దేని పర్పస్ కోసం, మీరు ఇంట్లో కొంచెం రిలీఫ్ కోసం ఈ మందులు నేను ఏవైతే ఇప్పుడు చెప్తాను కదా, ఓకే. ఇది అంటే ఓన్లీ డైరెక్ట్ రిలీఫ్. వాళ్ళే హోమియో స్టోర్ కి వెళ్ళేసి వాళ్ళే ఇవి కొనుక్కోవచ్చు, వాడొచ్చు, జర Okay. రిలీఫ్ ఉంటది. పూర్తిగా తగ్గుతుంది అనేసి మనం చెప్పట్లేదు, రిలీఫ్ ఉంటది అనేసి చెప్తున్నాం. కానీ విజిట్ అయితే మళ్ళీ Visit వాళ్ళకి అయితే. అవును, బాడీ తత్వాన్ని బట్టి పూర్తిగా తగ్గాలి అంటే బాడీ తత్వాన్ని బట్టి మందులు వాడాలి. ఓకే. అయితే ఏందంటే ఇప్పుడు చూడండి, కొందరు పేషెంట్లకు ఎట్లుంటదంటే రెస్ట్ తీసుకున్నప్పుడు జర నయం అనిపిస్తుంది. ఓకే. రెస్ట్ తీసుకున్నప్పుడు నయం అనిపిస్తుంది, ఏమైనా పని చేస్తే నొప్పులు పెరుగుతాయి. వాళ్ళు ఏం చేయాలంటే బ్రయోనియా 0/9 పొటెన్సీ 2 పూటలు 10 గోళీలు వేసుకోవాలి. లేచినప్పుడు 10 గోళీలు వేసుకోండి, పడుకున్నప్పుడు 10 గోళీలు వేసుకోండి. మీకు కొంచెం నొప్పిలో నయం అనిపిస్తుంది. తిన్న తర్వాత తినక ముందా అండి? తినక ముందు తీసుకోండి, తిన్న తర్వాత తీసుకోండి, మండు టైంకి తీసుకోండి, రోజు తీసుకోండి, ఓకే. అది ఇంపార్టెంట్. మందు తీసుకున్నాక 5 నిమిషాలు ఏం తినకండి, 5 నిమిషాల ముందు కూడా ఏం తినొద్దు. అర్థమైందా? ఓకే. ఓకే. ఇది ఏం చేస్తుంది, మీకు జర రిలీఫ్ ఇస్తుంది. ఎటువంటి నొప్పులకి రెస్ట్ తీసుకుంటే మీకు మంచిగా అనిపిస్తుంది. కొందరికి ఎట్లుంటది తెలుసా, రెస్ట్ తీసుకుంటే నొప్పులు పెరుగుతాయి. ఓకే. ఓకే. ఇప్పుడు పేషెంట్ ఏమంటారు, రెస్ట్ తీసుకున్నప్పుడు ఏం కాదు, జర లేచి ఇట్లా నడిస్తే పెరుగుతాయి మళ్ళా తగ్గుతాయి. ఓకే. ఆపోజిట్. అట్లా పని చేస్తే తక్కువ అనిపిస్తుంది, ఓకే. పడుకుంటే ఎక్కువైతాయి నొప్పులు. వాళ్ళు ఏం చేయాలి, రస్టాక్స్ 0/9 2 పూటలు 10 గోళీలు వేసుకోవాలి. ఓకే. వాళ్ళకు
ఇటువంటి దానికి తక్కువ అవుతుంది. ఇప్పుడు కొందరికి ఎట్లుంటుంది తెలుసా, ఇంటి లోపట ఉంటే ఏం పని చేస్తలేరు, ఇంటిలో ఉన్నారు, నొప్పులు పెరుగుతాయి. ఓకే, బయటికి వెళ్ళి జర బయట గాలి తగులుతుంది కదా వాళ్ళ బాడీకి, నొప్పులు తగ్గుతాయి. ఇట్లా కూడా ఉంటది. ఇప్పుడు ఏంది ఇట్లా అవుతుంది అట్లా ఇంత అన్సైంటిఫిక్ గా ఒక డాక్టర్ మాట్లాడుతుందంటే ఏంటంటే, ఇప్పుడు గర్భసంచి మీరు తీసేయండి, ఏమైతుంది, హాట్ ఫ్లషెస్ అయిపోతాయి బాడీలో. అంటే ఇట్లా మెనోపాజ్ స్టేజ్ కానీ లేకపోతే గర్భసంచి పీకేసినాక ఏమవుతుంది అంటే బాడీలో టెస్టోస్టిరోన్ పెరుగుతుంది. టెస్టోస్టిరోన్ పెరిగినప్పుడు వేడి బయటికి వస్తుంది బాడీలో. అయితే పేషెంట్లకు ఏమనిపిస్తుంది, నాకు వేడి బాడీ అనేసి అంటారు. వాళ్ళు ఏంది లోపల ఉంటే గాలి ఆడుతూ ఉండదు, జర బయటికి పోయి నిల్చుంటే కూసుంటే ఎక్కడైనా బయట వాతావరణంలో వాళ్ళ బాడీ టెంపరేచర్ మళ్ళా నార్మల్కి వచ్చినట్టు వాళ్ళకి ఫీలింగ్ అవుతుంది, జర నొప్పులు కూడా తగ్గినట్టు అవుతాయి. అయితే ఇది అన్సైంటిఫిక్ కాదు, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా అవుతుంది. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు పల్సటిల్లా 0/9 పొటెన్సీ ఈ గోళీ వాడాలి, ఉదయం రాత్రి 2 పూటలు. మళ్ళీ ఇప్పుడే నేను గర్భసంచి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. ఏమైతుందంటే మెనోపాజ్ అయినప్పుడు చాలా మంది లేడీస్ కి పోస్ట్ మెనోపాజల్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. అది ఏమైతుంది, ఇప్పుడు మెన్సెస్ ఆగిపోవడం వల్ల వాళ్ళకు మోకాలు నొప్పులు, అరికాల్లో నొప్పులు, చేతుల్లో నొప్పులు, మొత్తం బాడీ నీరసం. వాళ్ళు ఏం చేయాలి, లాకెసిస్ 0/9 పొటెన్సీ 3 పూటలు వాడాలి. అయితే ఇట్లా కొన్ని మందులు ఇప్పుడు చెప్పినాం, మళ్ళీ నెక్స్ట్ వారం ఇంకా ఎక్కువ మందులు చెప్తాం, మోకాలు నొప్పులకి కానీ నరాల నొప్పులకి కానీ మీరు వాడి చూడండి. చేతన్ రాజు గారు అంటేనే హోమ్ రెమెడీ కూడా చెప్తా ఉంటారు, అంటే మెడిసిన్స్ వాడుతూ హోమ్ రెమెడీ వాడితే ఇంకా బెస్ట్ రిలీఫ్ ఉంటుంది అంటుంటారు. అవును. సో ఏంటి అంటే ఈ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి హోమ్ రెమెడీ ఏంటి? హోమ్ రెమెడీ ఏంది అంటే ఇవి తీసుకుంటా మీరు రెగ్యులర్లీ క్యాలెండ్యులా టీ తీసుకోండి. ఇప్పుడు క్యాలెండ్యులా టీ అంటే ఏంది, బంతి పువ్వులతోటి తయారు చేసిన చాయ్ అని అనుకోండి. ఇది రోజు ఒక కప్పు తీసుకోండి, మీకు మంచిగా అనిపిస్తుంది. మీరు ఇది బయట కొనొద్దు అని అనుకుంటారు, ఎందుకంటే కాస్ట్లీ కూడా ఉంటది కాబట్టి. 2 బంతి పువ్వులు మీరు వాటర్ లో బాయిల్ చేసుకోండి, బంతి పువ్వులు తీసి పక్కకు పడేసేయండి, దాంట్లో ఉన్నవి అన్ని దీంట్లో వచ్చేస్తాయి. అది మీరు డైలీ తాగండి 1 కప్పు. అంటే ఇది మోకాళ్ళలో గుజ్జు పెరిగే విధంగా ఉంటుందా సార్, మోకాళ్ళ నొప్పులు తగ్గించే విధంగా ఉంటుందా, ఎట్లా ఉంటుంది? మీరు గుజ్జు పెరగాలి అంటే మీరు వైద్యం తీసుకోవాలి కరెక్ట్ దాంట్లో, అంటే పూర్తిగా రోగం బయటికి పోవడానికి. దానికి మీరు హోమియోపతి డాక్టర్ని కదా. కానీ నొప్పులు తగ్గడానికి అంటే ఈ నొప్పి గోళీలు వేసుకొని కిడ్నీలు ఫెయిల్ చేసుకోకుండా, లివర్ ఖరాబ్ చేసుకోకుండా, హార్ట్ ఖరాబ్ చేసుకోకుండా ఏమవుతుంది, వీటికి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి ఇవి వాడి చూడమని చెప్తాను. ఇది మొత్తానికి ఏంటంటే హోమియోపతి మీద ఒకవేళ నమ్మకం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా ఇట్లాంటి మెడిసిన్స్ వాడి మీకు ఎంతవరకు ఈ నొప్పులు తగ్గుతూ ఉన్నాయనేది అయితే తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది కేవలం. అంతేగాని పూర్తిగా దీనివల్ల మన బాడీలోంచి నొప్పులు మొత్తం వెళ్ళిపోతాయి అనేది కాదు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఇది వాడిన తర్వాత మీకు నమ్మకం వచ్చింది అని అంటే హోమియోపతి డాక్టర్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించిన ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.